ఫ్రెండ్స్, ఏజెడ్జెడ్ బ్లాగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మిజిలాని. ఇవాళ మన హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చిందండి. కానీ ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద గిఫ్ట్ అయిందా లేక కొన్ని మిస్ పాయింట్లు ఏమైనా ఉన్నాయా? ఈ వీడియోలో ట్రైలర్లో ఏం బాగుంది, ఏం తక్కువ అనిపించింది అన్నదాన్ని క్లియర్గా పబ్లిక్ టాక్తో పాటు మీ ముందు ఉంచుతున్నాం. ఇక ట్రైలర్ కథ స్టోరీ పాయింట్స్ ఏంటంటే, సినిమా అనేది 17వ శతాబ్దంలో మొఘల్ రాజ్యాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించారు. ఇక పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు అనే యోధుడిగా అతని మిషన్ కోహినూర్ వజ్రాన్ని తిరిగి తీసుకొచ్చే ఒక పెద్ద మిషన్ అన్నమాట. కథ చారిత్రాత్మకంగా ఉన్నప్పటికీ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ని కలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గెటప్ ప్లస్ నటన. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యోధుడి పాత్రలో లీనమైపోయారు. మోషన్, స్టైల్, ఆయుధాల వాడకం అన్నీ పవర్ఫుల్గా ఉన్నాయి. ఇక ఫ్యాన్స్కి ఇది మరో కౌసల్యపు గబ్బర్ సింగ్ అనిపించింది. ఇక డైరెక్షన్, డైలాగ్స్, మ్యూజిక్కి వస్తే డైరెక్టర్ క్రిష్ విజన్ చాలా స్పష్టంగా కనిపించింది. ఇంకా ట్రైలర్లో వచ్చే డైలాగ్స్ చాలా ఇంటెన్స్. ముఖ్యంగా ఒకడు రావాలి, ఓ యోధుడు రావాలి అనే డైలాగ్కి థియేటర్లో పండుగే జరుగుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఇచ్చిన బీజిఎం చాలా గూస్ బంప్స్ వచ్చాయి. ఇక మైనస్ పాయింట్స్ ఏంట్రా అంటే, విఎఫ్ఎక్స్కి కొన్ని సీన్లలో న్యాచురల్ కనిపించలేదు. ట్రైలర్ చివరిలో ఎడిటింగ్ కొంచెం తొందరగా అనిపించింది. కొన్ని డైలాగ్స్ ఆల్రెడీ పబ్లిక్కి తెలిసినట్టుగా ఫీల్ అయ్యాయి. పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో, యూట్యూబ్లలో ఫ్యాన్స్ అదిరిపోయారు. మాస్ ఎంటర్టైనర్ వచ్చేస్తుంది, బాహుబలి తరహా విజువల్స్ అని కామెంట్స్ పెడుతున్నారు. ఫ్యాన్స్ మినహా జనరల్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ లెవెల్ మూవీ అనేసి అంటున్నారు ఆడియన్స్. ఇక ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, హరిహర వీరమల్లు ట్రైలర్ విజువల్ ట్రీట్. మాస్ ఫ్యాన్స్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన ట్రైలర్ ఇది. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ పవన్ గారి స్టైలిష్ యాక్షన్, కథలోనూ వేరియేషన్ ఉందనిపిస్తుంది. ఇక సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే. ఇక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్లలో తెలియచేయాలని కోరుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు కూడా మీ యొక్క అనుభవాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ.